సో సామ్రాజ్యాల్ని గెలిచేటటువంటి వాళ్ళని కింగ్స్ అంటారు. కాకపోతే ఆ కింగ్స్ని కూడా గెలిపించేటటువంటి వాళ్ళని కింగ్ మేకర్స్ అంటారు. సో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇంకా రేపైతే రాబోతున్నాయి. ఒకవేళ ఎన్డీఏ కూటమి కనుక వస్తే హూ విల్ బి ది కింగ్ మేకర్, అంటే కింగ్ మేకర్గా ఎవరిని అనుకోవచ్చు అనేటటువంటి దానికి ఒకే ఒక్క ఆన్సర్ అయితే మనకి కనబడుతుంది. అతనే ఆ గెలుపు మెరుపు వెనకాల ఉన్నటువంటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేటటువంటి మాట సర్వత్రా అయితే వినబడుతుంది. సో దీనికి సంబంధించి ఇదివరకు తీసుకుంటే కనుక ఎన్సీపీ అంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శరద్ పవార్ ఒకప్పుడు ఆయన కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి సీఎంగా ఆయన కూడా చేశారు. ఒకవేళ సీఎం ఎవరు అవ్వాలి అనేటటువంటిది కూడా చాలాసార్లు ఆయన నిర్దేశించినటువంటి పరిస్థితులు అయితే మనం ఆల్రెడీ చూస్తున్నాం. అంతేకాకుండా ఒకప్పుడు శివసేనకు సంబంధించినటువంటి బాల్ ఠాకరే ఆయన ఎవరు చెప్తే వాళ్ళు ఆ సీఎం కుర్చీలో కూర్చునేటటువంటి వాళ్ళు. ఆ తర్వాత ఇక కర్ణాటకలో చూసుకుంటే రీసెంట్గా సిద్ధరామయ్య వెనకాల ఉన్నటువంటి దాన్ని శివకుమార్ ఆయన అయితే నడిపించినటువంటి మంత్రాంగం మనం చూసాము. అంతేకాకుండా కుమారస్వామి కూడా ఆయన కూడా అతి తక్కువ స్థానాల్లో ఉన్నటువంటి సీట్లు ఉన్నా కూడా ఆయన కూడా సీఎంగా అయితే చేశారు. తర్వాత ఆయన ఏ పార్టీకి మెజార్టీ ఇస్తే ఆ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు సింహాసనం మీద కూర్చున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనించాం. సో అలాంటి ఒక పరిస్థితే 4వ తారీఖు తర్వాత రాబోతుందా అంటే ఒకవేళ అదే కరెక్ట్ అనేటటువంటి మాటలు అయితే కొంతవరకు వినబడుతున్నాయి. సో దానికి కారకులు ఎవరు అంటే కింగ్ మేకర్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే వచ్చాడు అనేటటువంటి మాట అయితే వినబడుతుంది. సో దీని వెనకాల అంటే ఆయన చేసినటువంటి పనులు ఏమిటి అనేటటువంటి చూసుకుంటే అంటే ముందుగా 40 సీట్లు సీఎం పదవి మీరు అడగాలి అని చెప్పేసి అంటే మనకు సంబంధించి ముద్రగడ పద్మనాభం కానీ హరిరామ్ జోగయ్య కానీ ఎంతో ఒత్తిడి తెచ్చినా కూడా ఆయన చాలా సంయమనం పాటించి సో వాటన్నిటినీ పక్కన పెట్టి 26 సీట్లు 3 ఎంపీ స్థానాలు ఇచ్చినా ఆయన దానికి తలొగ్గారు. సో 26 గాయత్రి మంత్రం అది ఏం చెప్పిన తర్వాత మళ్ళీ 21 సీట్లే అని బీజేపీ కూడా వాటాకు వచ్చిన టైంలో కూడా ఆయన దాన్ని వెనక్కి తగ్గి దాన్ని కూడా మౌనంగా భరించారు. ఆ రోజు జనసేనకు సంబంధించిన వ్యూహం ఎవరికీ అర్థం కాలేదు. కాకపోతే ఈరోజు దాని యొక్క ప్రభావం సర్వత్రా కనబడుతోంది అని కొన్ని సర్వే సంస్థలు కూడా తెలియజేస్తున్నాయంటే ఆరామస్తాను ఆత్మసాక్షి లాంటివి పక్కన పెడితే అంటే కొన్ని సంస్థలు అయితే అంటే ఇండియా టుడే కానీ అంటే నేషనల్ సర్వే సంస్థలు ఏబీపీ కానీ ఇవన్నీ కూడా దాదాపుగా ఎన్డీఏ కూటమికే పట్టం కట్టబోతున్నారు ప్రజలు అనేటటువంటి సంకేతాలను అయితే చాలా స్పష్టంగా ఇచ్చారు. అంతేకాకుండా కేకే అనేటటువంటి అతను కూడా ఈ మధ్యన ఇచ్చినటువంటి సర్వేలో కూడా ఇంచుమించు అవే ఫలితాలు అయితే మనకి కనబడుతున్నాయి. సో ఈ సర్వే రిపోర్ట్లో అంటే ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ ఎలక్షన్ సర్వేలు కానీ చాలా వరకు ఇచ్చారు. కాకపోతే ఒకవేళ ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే ఆ వచ్చినటువంటి ఆ కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ అనే మనకైతే వినబడుతూ ఉంది. ఇక పిఠాపురంలో అంటే 21 స్థానాల్లో మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది పిఠాపురంలో కూడా మొదట్లో అక్కడ ఉన్నటువంటి దానికి ఎవరైతే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నాడో అతనికి సీట్ ఇస్తే కనుక నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తానని వర్మ కొంత వ్యతిరేకత తెలిపినా కానీ బట్ ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారో ఆ తర్వాత నేను కూడా ఆయన ఫ్యాన్గా మారిపోయానని తెలియజేసి తర్వాత ఆయనకి సహకరించి ఆయన కూడా పనిచేయడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా స్పష్టంగా ఒక 30,000 పైనే ఒక మెజార్టీతోటి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుపొందబోతున్నారు అనేటటువంటి వార్తలు అంటే సర్వే రిపోర్ట్లో కూడా మనకైతే కనబడుతూ ఉంది. సో ఏది ఏమైనా సరే జూన్ 4వ తారీఖు ఓటర్ అయితే ఆల్రెడీ తన తీర్పునైతే తను ఇచ్చేశాడు. సో దానికోసం అయితే మీతో పాటు మేము కూడా అంతే ఉత్కంఠతతోటి ఎదురైతే చూస్తున్నాము. సో జూన్ 4 తర్వాత ఎవరు కింగ్ మేకర్గా ఉండబోతున్నారు, ఎవరు కింగ్ అవ్వబోతున్నారు అనేటటువంటి దాన్ని అయితే మనం తెలుసుకుందాం.